దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్యకులు ఆహ్వానించబడ్డారు. ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకొని 4 దిక్కుల దేవప్రియ, కరుణ, ప్రార్థిక, ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, త్రిమనుష్క, లోకప్రియ. ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దిండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి దిండితో పాటు పుణ్య పుట్టే లేదేమిటి? నీలాంటి వాళ్ళంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను నా దివిటీని పొగడడం మానేసి నూనె బుట్టే విషయం మాట్లాడడానికి ఇదా సమయం? అయినా నూనె బుట్టే ఎందుకు? ఇంత చక్కని ఆకర్షణీయమైన దివిటి అంత త్వరగా ఆరిపోతుంది అనుకున్నావా? దయచేసి నీ వ్యర్థమైన ప్రశ్నలతో నా సంతోషాన్ని పాడు చేయకు. చూడు ఆకర్షణ, నాతోటి కన్యకవు కాబట్టి ప్రేమతోనే నేను బుద్ధి విషయం అడిగాను కానీ నిన్ను కించపరచాలని కాదు. నా మాటలతో నిన్ను నవ్విస్తే నన్ను క్షమించు. ఇదిగో సప్తవర్ణ అల్లరా, వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది, కాస్త విను. నాకైతే ఈమె మాటలు వినే ఓపిక లేదు. ఆకర్షణ, దొరక ఈ వందన చేతికే తిరిగిపోయావా? అయినా ఆమె చెప్పే మాటలు ఒక చేతితో విని మరో చేతితో విడిచిపెట్టేయాలి, అంతేగాని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో భలేగా ఉన్నాయి కానీ వందన ఇచ్చిన చక్కని సలహాను అంత తేలిగ్గా తీసి పడేయకూడదు. మొత్తానికి వందనని బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావు కానీ మా అభిప్రాయాన్ని మార్చలేదు. మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీకు చాలా గట్టి గుండెలని అంటున్నారు కానీ నిజానికి కఠినమైన గుండెలు. మీ ఆలోచనలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మీ పొరపాట్లను పొరపాట్లుగా ఒప్పుకొని సునీతి పరులు మీరు. అవును, నీకు చెప్పినట్లే మేమంతా కలిసినా నీ మనసును మార్చలేము. ఎందుకంటే మా మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినకూడదని ముందుగానే తీర్మానించుకొని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటివి? మనం పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఈ వాదోపాదాలు ఏమిటి? ఎన్నాళ్ళకో మనం ఇలా కలుసుకున్నాం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకటిగా చదువుకోదాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. మనం అంతా కలిసి ఆనందంగా ఆయనతో పాటు విధి గృహంలోకి వెళ్ళి అక్కడ సంతోషిస్తాం. దివిటీలు ఉండడం అనేది ముఖ్యమైన విషయం కానీ నూనె బుడ్డీలు మనతో తీసుకెళ్తున్నామా లేదా అన్నదంత ముఖ్యం కాదు. ఇలా మాట్లాడి నేను ఎవరి మనసు నొప్పించలేదు కదా. లేండి, మనం అంతా పాటలు పాడుతూ నాట్యం చేద్దాం. ఆటపాటలతో అందరూ అలసిపోయారా? పెళ్లి కుమారుడు రాకముందే ఇలా అలసిపోతే ఆయన వచ్చాక ఏమి సంతోషించగలం? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలని చెబుతుంటాను. పెళ్లి కుమారుని ఎదుర్కొనే నిమిత్తం మనం ఎక్కువగా సిద్ధపడడానికి తక్కువగా సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. చూడండి, మేము ముందు జాగ్రత్తలో అదనముగా నూనెను బుడ్డిలో తీసుకొని వస్తున్నాం. మీరేమో దానికేం పర్వాలేదని అదనపు నూనె లేకుండానే వస్తున్నారు. ముందే గుర్తించిన సమస్యలను కప్పిపుచ్చే దానికంటే సమయం ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవడం మంచిది.
సత్యాన్ని వేసి దైవజ్ఞానం మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళ అదనంగా నూనె తీసిపోతే మంచిదేమో అనిపిస్తుంది. అయితే ఆకర్షణ సప్తవర్ణ మధు భాషని మనం వింటుంటే అదనంగా నూనె తీసుకుని వెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది. అబ్బా, నాకేం అర్థం కావడం లేదు. కొత్తసేపు ఏమో నూనె అదనంగా తీసుకుని వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది. అంతలోనే అదన భారం తప్ప ఇంకేం కాదనిపిస్తుంది. అబ్బబ్బా, ఈ రెండు ఆలోచన మధ్య సతమతం అయిపోతున్నాను. అయ్యో దిమనసిక, నువ్వు మానసిక అనారోగ్యంతో ఉన్నట్టున్నావు. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకో. రాజిత, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనబడిన దేవుడికి ఎంత మన పెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషులను సహాయం కోరితే ఒకరు కాకపోతే మరొకరైనా సహాయం చేస్తారు. ఉదాహరణకు ఈ రోజు మనం పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దివిటీలతో పాటు ఉండి బుడ్డీలు కూడా అదనంగా తీసుకుని వెళ్ళాలని అంటున్నారు. మేమేమో దివిటీలు ఉంటే చాలు, అదనంగా నుండి బుడ్డీలు తీసుకుని వెళ్ళనక్కర్లేదు అని అంటున్నాము. ఇక్కడ తేడా ఏమిటంటే, ఎవరైనా సహాయం చేస్తారనే నమ్మకం మీకు లేకపోవడం వలన కనబడే మనుషుల్ని విడిచిపెట్టి కనబడని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మా స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. ఇలాంటి వారితో తప్ప ఎవరితోనూ కలవరు. మిగతా వారితో అస్సలు సహవాసమే చేయరు. కాబట్టి మీరు కష్టాల పాలైతే మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ లోకంలో ఎవరూ ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించడం వలన నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి అదనంగా నూనె తీసుకుని వెళ్ళాలన్న మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్టు వారి నిర్ణయాలు తీసుకోండి. చాలే, రండి, ఎవరికో తెలుసుకుందాం. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. కన్యకలారా రండి, ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు మృత్యులోకి వెళ్ళడానికి సిద్ధపడండి. అయ్యో, నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెళ్లి కుమారుతో పాటు విందు గృహంలోకి వెళ్ళటానికి ఎంత ఆకర్షణీయమైన దివిటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? అది సరేలే, నా దివిటిని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటి వెలుగుతుందా? నేను ఎంత బుద్ధిహీన వారిని. వందన, సత్యాన్వేషి కలిసి ఎంత మంచి సలహాలు ఇచ్చినా నేను పాటించలేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? మీ సంగతి అలా ఉంచండి. నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరి లోపల ఒకరు ఎంచకుండా సర్దిపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో, ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మనం లోపలికి వెళ్ళలేమేమో. అయ్యయ్యో, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి రెండు మనసుల మధ్య తడబడింది మనస్కురాలి. ఈ మానసిక రోగం నుండి విడుదల పొంది సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించాలని ప్రార్థన ముందే చెప్పింది. ప్రార్థన చెప్పినట్టే జరిగింది. అప్పుడు కొంచెం ఆమె మాట విని అదనపు నూనె ఆపద సమయంలో ఆదుకుంటుందని గ్రహించి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు దీనితో కూర్చుని బాధపడితే ఏంటి ప్రయోజనం? ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిని, త్రిమనస్క ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రియముగా ఎంచుకున్న ఈ లోకం అంతా మన ముందు ఉంది. ఈ లోకంలోని మనుషులంతా మన స్నేహితులే. దివిటీని వెలిగించుకోవడానికి కొంచెం నూనె ఎవరినడిగినా ఇస్తారు. మీరేమీ కంగారు పడకండి. నేను ఈ లోకంతో బాగా స్నేహం చేసిన దాన్ని. ఏదో ఒకలా నూనెను నేను సంపాదించుకొని వస్తాను. మీరు ఇక్కడే ప్రశాంతంగా కూర్చోండి. లోకప్రియ, ఆకు. రాత్రి వేళ ఏ ప్రమాదమైనా జరగచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. నిరాశ నిస్పృహలతో కృంగిపోయి మమ్మల్ని ఎంత ధైర్యపరిచావు. నీ మాటలు వింటుంటే ఏదో ఆశ కలుగుతూ ఉంది. ఈ సమయంలో నువ్వు తప్ప నువ్వు సంపాదించుకునే పని ఎవరూ చేయలేదు. కాబట్టి నువ్వు చెప్పినట్లే వేరే నువ్వు సంపాదించుకుంటా. అయ్యో విమనస్క, నీ వల్ల మా అందరికీ పిచ్చి పట్టేటట్టుంది. ఇప్పుడే వెళ్ళొద్దు అన్నావు, ఇంతలోనే వెళ్ళు అంటున్నావు.
చెప్పండి, ఎవరినైనా అడిగి నూనె తీసుకురావడానికి నేను వెళ్ళాలా వద్దా? దిమనస్కలా కాకుండా ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి. లోకప్రియ, కొంచెం సంపాదించుకో. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం లాంటివి చేయకూడదు. నేను మధురంగా మాట్లాడే చాతుర్యం ఉన్నదాన్ని కాబట్టి నా మాటల చాతుర్యంతో పని జరిగిస్తాను. నూనె అదనంగా తెచ్చుకున్న వారిని అడిగి మన తిట్టిని నింపుకుందాం. పెళ్లి కుమారుతో విడుదలకు వెళ్దాం. మధుభాషిని చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఇక ఆలస్యం దేనికి? మధుభాషిని, నీ మధురమైన మాటలతో వాటి దగ్గర నుండి నూనె సంపాదించుకునిరా. నీకు శుభం కలుగును గాక. నా మీద మీకు నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతలు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ అవసరమైతే నేను సైగ చేస్తాను. అప్పుడు మీరు కూడా రండి, సరేనా? నా ప్రియమైన స్నేహితులారా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పర్వాలేదు. లొలికిరా మధుభాషిని, మీరంతా సిద్ధపడ్డారా? దివిటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడ్డాం? మా డ్యూటీలో నూనె అయిపోయిన వలన అన్నీ ఆరిపోయాయి. మీరు చెప్పిన మాట మేము వెళ్ళలేదు. మీలా అదనంగా నూనె తెచ్చుకున్న వలన ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. మీరు అదనంగా తెచ్చుకున్న నూనె కొంత మాకిస్తే మా డ్యూటీ వెలిగించుకుంటాం. మధుభాషిని, ఇది దైవజ్ఞానం అనిపించుకోదు. సమయం మించిపోయింది. మేము అదనంగా తెచ్చుకున్న నూనె మాకు మీకు సరిపోదు. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి నూనె కొనుక్కుని రండి. దయచేసి ఈ నూనె నింటే మాకు సరిపోదు. ఇదిగో ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిని, ద్విమనస్క, రండి. వాళ్ళని ఎంతసేపు వెళ్ళినాడుతాం? మనం అంతా కలిసి వెళ్ళి దైవజ్ఞాని కళాశాలలో నూనె కొనుక్కుని వద్దాం. పదండి. ఇలా ఆ ఐదుగురు ఊళ్ళోకి పోయారు. వచ్చే రోజు పెళ్లి కుమారుడు మేళతాళ వాయిద్యంతో మహా ఆర్భాటంతో తరలి వచ్చారు. ఆయనను ఎదురుకి 5 గట్టిగా కన్యకలు సంతోషంగా వెలుగులోకి ప్రవేశించారు.
అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్యాకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడుతూ వెళ్ళిపో. అయ్యా, పెళ్లి కుమారుడా, నేను సప్తవర్ణాల వారి నుండి వచ్చాను. నాకు తలుపు తెరవండి. అమ్మా, ఈ రంగుల లోకానికి కానీ నీకు కానీ ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం లేదు. ఓ అల్లాహు సుందరుడా, దయా దాక్షిణ్యపూర్ణుడా, ప్రేమ వాత్సల్యములు కలిగిన కరుణా కటాక్షములు చూపే ఓ దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా. అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అయ్యా పెళ్లి కుమారుడా, నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తోంది. నా మనసు మారిపోకుండా తలుపు తీయవా? అమ్మా, నువ్వు ద్విమనస్కురాలిగా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటకు పోవాలని ఉందని అంటావు. ఇలాంటి ద్విమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు. అయ్యా, పెళ్లి కుమారుడా, నేను లోకం ప్రియును. ఈ లోకములో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవా? నన్ను దయచేసి విందు గృహంలోనికి రానియవా? నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించుకో.